అస్సలాముఅలైకుం హాయ్ హలో నమస్తే. ఈరోజు నా టైనీ కిచెన్ టూర్. నేను నా కిచెన్లో నా చిన్న కిచెన్లో ఎలా పనిచేస్తానో, ఇవి స్పూన్స్ అండి, గ్రైండర్, రైస్ కుక్కర్, ఇవి పప్పు డబ్బాలు, పసుపు కారం డబ్బాలు, నేను వాడే షూటింగ్కి వాడే గిన్నెలు, కుక్కర్లు, అండ్ ఇది కిచెన్లో ఉన్న ప్యూరీ. సో మనం ఈరోజు విలేజ్ స్టైల్లో వంకాయ టమాటా కర్రీ ప్రిపేర్ చేసుకుందాం. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్, తయారు చేసే విధానం చూసేద్దాం రండి. ఈరోజు మనం విలేజ్ స్టైల్లో వంకాయ టమాటా ప్రిపేర్ చేసుకుందాం. ఈ వంకాయ 1/2 kg అండి, టమాటా పావు అంతా పట్టిద్ది. నేను మీకు పక్కా కొలతలతో వంకాయ టమాటా పర్ఫెక్ట్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ మనం వంకాయ కట్ చేసుకుందాం. ఒక గిన్నెలో కొన్ని వాటర్ తీసుకొని అందులో 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకుందాం. కట్ చేసిన వంకాయ ఇందులో మనం వేసుకుందాం. వంకాయని ఇలా చక్కగా కట్ చేసుకుందాం. పొరుగులు కుచ్చులు చూసుకొని కట్ చేస్తాం. చక్కగా అన్నీ మనం ఇలానే కట్ చేసేసుకుందాం. ఒక పెద్ద సైజు ఆనియన్, చక్కగా ఇలా చాప్ చేసుకోండి. మీడియం సైజువి ఒక 4 టమాటాలు, ఒక 2 పచ్చిమిర్చి అండి, మధ్యలో ఇలా కట్ చేసి ఇలా చేసేయండి. ఇప్పుడు కొత్తిమీర కట్ చేసుకుందాం. నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదు. ప్యాన్ వేడైపోయిందండి, ఆయిల్ వేసుకుందాం. పచ్చిమిర్చి, ఉల్లిపాయ మనం కట్ చేసుకున్నాం కదా ఇందాక, ఆ ఉల్లిపాయ కాస్త వేయించుకుందాం. ఉల్లిపాయ తొందరగా వేగాలంటే ఏం చేయాలి? మనం సాల్ట్ తొందరగా వేసుకోవాలి. కాస్త ఇలా వేగాక ఇప్పుడు మనం ఇందులో వంకాయలు వేసుకుందాం. చాలా బాగుంటుందండి ఈ విలేజ్ స్టైల్ వంకాయ కర్రీ, సూపర్. మీరు అందరు తప్పకుండా ట్రై చేయాలి. కాస్త వేయించుకుందాం.
ఇలా కాస్త వేగాక ఇప్పుడు ఇందులో మనం అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకుందాం. 1 స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్. పచ్చిదనం పోయేంత వరకు వేయించుకుందాం. వంకాయలతో పాటు ఇది కూడా వేగిపోతుంది, పచ్చివాసన కూడా పోతుంది. చక్కగా వేయించేసుకుందాం. ఇప్పుడు కాస్త పసుపు వేసుకుందాం. సూపర్ కలర్ కదండి. కాసేపు వేగనిద్దాం. ఇప్పుడు చక్కగా వేగిపోతుంది. 1 టేబుల్ స్పూన్ కారం వేసేసుకుందాం. చక్కగా నేను చేసినట్టు స్టెప్ బై స్టెప్ చేయండి, చాలా బాగుంటుంది. పక్కా పర్ఫెక్ట్ కొలతలతో చెప్తున్నానండి. మీరు పక్కా ఇలానే చేయండి, చాలా రుచిగా ఉంటుంది. చూడండి చక్కగా దగ్గరికి వచ్చేసిందో. ఇప్పుడు ఇందులో టమాటాలు వేసుకుందాం. టమాటాల కోసం ఇలా మిడిల్లో ఇలా పేస్ట్ చేయండి. అండ్ టమాటాలు మధ్యలో వేసేయండి. అండ్ వంకాయని ఇలా కవర్ చేసేయండి. చక్కగా ఇలా కవర్ చేసేయండి. తొందరగా ఉడికిపోతాయి టమాటాలు. చూడండి ఎంత చక్కగా ఉడికిపోయిందో టమాటా. ఇప్పుడు ఒకసారి చక్కగా కలిపేసేయండి. అంతేనండి, విలేజ్లో వాళ్ళందరూ ఇలానే వండుతారు. చూడు ఇంకా చక్కటి కలరు. చక్కగా టమాటా కూడా ఉడికిపోయింది, వంకాయ కూడా ఉడికింది. ఇప్పుడు కాస్త గార్నిషింగ్ కొత్తిమీర వేసేసుకుందాం. ఒకసారి కలిపేసుకుందాం. చూడండి ఇంకో 5 minutes క్యాప్ పెట్టేసుకుందాం. వావ్, చక్కగా చూడండి చుట్టుపక్కల నుంచి నూనె ఎలా వచ్చేసిందో. సూపర్ అండి, రెడీ అయిపోయింది. చూడండి ఎంతో చక్కగా సర్వింగ్ ప్లేట్లోకి తీసేస్తుంది. కొత్తవారైతే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చేసిన ఈ విలేజ్ స్టైల్ వంకాయ టమాటా కర్రీ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కమెంట్, సబ్స్క్రైబ్, హిట్ ద బెల్ ఐకాన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కొత్తవారైతే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. నా
వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది.